అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. అయితే మనకి ఈ యొక్క 20,000 సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా! సో, వారందరికీ కూడా ఎట్టకేలకు మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ 12వ తేదీన అన్నదాత సుఖీ పథకం అని చెప్పేసి అయితే ఉంది కదండీ! అయితే మనకి ఎట్టకేలకు జూన్ 12వ తేదీ నుండి అన్నదాత సుఖీ పథకం అయితే అమలు కాబోతుందనమాట. అర్హులైన ప్రతి రైతుల ఖాతాల్లో రూ. 20,000 అనేవైతే జమ చేయబోతుందండి. అర్హత కలిగిన చిన్న, సన్నకారు రైతులు మరియు చారాదారులకు పథకం వర్తింపనమాట. అయితే మనకి ఈ యొక్క పథకం సంబంధించి మనకి మంత్రి కుంతల దుర్గేష్ కీలక ప్రకటన చేశారనమాట. ఈ స్కీమ్ జూన్ 12న ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా అర్హత కలిగిన చిన్న, సన్నకారు రైతులు ఏడాదికి 20,000 ఇవ్వనున్నారు. ఇందులో కేంద్రం పీఎం కిసాన్ నిధులు 6,000 కలిపి ఉంటాయి. జూన్ 12న మొదటి విడత డబ్బులు నేరుగా ఖా ఖాతాలో జమ కానున్నాయన్నమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే మీకు గతంలో కూడా చెప్తూనే వస్తున్నాను. మనకి ఈ యొక్క 20,000 కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000. సో, ఇలా మొత్తంగా రూ. 20,000 అనేవైతే జమ కాబోతున్నాయి. సో, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000లో మనకి 3 విడతలు విడుదల కాబోతున్నాయండి. అందులో తొలి విడత కింద మనకి జూన్ 12వ తేదీన అయితే విడుదల చేయబోతున్నారు. అయితే మనకి విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ. 5,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసే అవకాశం ఉందండి. సో, ఖచ్చితంగా దీనికోసం మీరందరూ కూడా ఎవరైతే అర్హులున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిధులకు సంబంధించి మీకు ఈ కేవైసీ నమోదై ఉండాలన్నమాట. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 కూడా లింకప్ అయ్యి ఉండాలి. అలా ఎవరికైతే లింకప్ అయ్యి ఉంటుందో సో, వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి త్వరగా ఈ యొక్క నిధులకు సంబంధించి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 12వ తేదీ నుంచి మనకి ఈ యొక్క పథకం అయితే ప్రారంభం కాబోతుందన్నమాట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సో, త్వరలోనే ఈ విధి విధానాలన్నీ కూడా రూపొందించి మనకి అప్డేట్ అయితే చేయనుందన్నమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.